ఈరోజు మన యొక్క వాక్య భాగం యొక్క అంశం వచ్చేసేసి రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అసలు రూపాంతరం అంటే ఏంటిది? ఏ విధంగా సంభవిస్తుంది? ఎందుకు రూపాంతరం చెందాలి అనేటువంటి విషయాలు మనము ధ్యానం చేద్దాం. దానికంటే రైట్, రూపాంతరం అంటే ఏంటిది అసలు? మారిపోవడం, ఇంకా మారిపోవడం, చేంజ్, రూపాంతరము. ఇక్కడ మీకు 2 రకాల రూపాంతరాలు ఉంటాయి. రెండింటిని నేను మీకు చూపిస్తాను. రూపాంతరము అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, మనం అనుకున్నట్లు రూపము, స్వరూపము మారడం లేదా మార్పు చెందటం. మారటము లేదా మార్పు చెందటం. స్వరూపం మారాలి, రూపం మారుతుంది. రూపం అంటే ఈ రూపము కాదు, ఈ రూపం కూడా ఒక రోజుకి మారుతుంది. సో ఏ రూపాలు ఏ రకంగా మనం రూపాంతరం చెందుతాము అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, మార్పు చెందటం, మారటము, స్వరూపము మారటము, మన యొక్క స్థితిగతులు మారటము, మార్పు, చేంజ్, రూపాంతరము. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేనికి లేఖనం తెలియచేస్తున్నది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు. 6 దినములైన తరువాత యాకోబును యోహానును వెంటబెట్టుకొని కొండ మీదికి పోయి రూపాంతరము పొందేను. జాగ్రత్తగానే దీన్ని రూపాంతర కొండ అని కూడా అంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళని తీసుకొని ఒక కొండ మీదకి పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. ఏమయ్యాడు? రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందినంటే ఏం మారింది ఆయనలో? ఏమి చేంజెస్ వచ్చినాయి? ఏమి రూపాంతరం చెందాడు? ఏ విధమైన మార్పులు జరిగినాయి అని మనం ఆలోచన చేస్తే స్పష్టంగా కింద వచనాల్లో ఏం చెప్తుందంటే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన అంతకు ముందు ఉన్నటువంటి ఆకారము కాకుండా, అంతకు ముందున్నటువంటి అతనికి ఉన్నటువంటి శరీరాన్ని కాక యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం పొందాడు అనే అనంగంలోనే ఆయన యొక్క ఆకారంలో మార్పు కనబడుతున్నది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచూ ఉన్నది, మెరుస్తూ ఉన్నది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. తర్వాత మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క మేఘము యొక్క ఏలియా, అదేవిధంగా మోషే వారు ప్రభువు వారితో మాట్లాడుతూ చాలించిన తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే మరలా ఆయన సాధారణ స్థితికి వచ్చినట్లుగా మనం గమనించబడుతున్నాం. సాధారణమైన స్థితికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రూపాంతరము చెందాడు. ఆయన యొక్క పరిస్థితి మార్చబడింది. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. అదేవిధంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక, అదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనం. కూర్చున్న వారందరూ
అతని వైపు తేరి చూడగా అతని ముఖము వారికి కనబడెను. జాగ్రత్తగా వినండి. స్టెఫను గురించి రాయబడిన మాట. ఆ యొక్క సభలో స్టెఫను మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ అతని వైపు తేరి చూడగా, ఎవరి వైపు తేరి చూశారు? స్టెఫను ముఖము ఎలా కనపడింది వారికి? దేవదూత ముఖము వలె వారికి కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఫస్ట్ నుంచి స్టెఫన్ గారు దేవదూతల లాంటి ముఖం కలిగి ఉన్నాడా? ప్రారంభం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పటి నుంచి ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నదా? ఆయన వస్త్రములు మెరుస్తూ ఉన్నాయా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించిందంటే ఆ సందర్భంలో, ఆ సమయంలో స్టెఫన్ యొక్క ముఖము దేవదూతల ముఖమును, దేవదూత ముఖమును పోలి, అంటే ఆ రకంగా మార్చబడినట్లుగా అక్కడున్నటువంటి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 43 వచ్చి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 43 వచ్చి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఘనహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. జాగ్రత్తగా వినండి. పునరుద్ధానమందు మనుషుల శరీరముల గురించి మాట్లాడుతూ, పునరుద్ధానం పైన 42వ వచనంలో గమనించినట్లయితే ఆ మాట, పునరుద్ధానమందు మృతులు ఎలా లెగుస్తారు అని ప్రశ్నకి ఆన్సర్ చెప్తూ, ఈ శరీరము ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడుతూ ఉన్నది, మహిమ కలిగినదిగా మార్చబడుతూ ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఒకానొక రోజు మనము కూడా రూపాంతరము చెందేదానికి ఆస్కారము ఉన్నది. రూపాంతరము. హల్లెలూయా. కిందకి చదివితే 51వ వచనంలో మనం 51, 52 వచనాలు మనం చదివితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో, జాగ్రత్త అండి, ఒక్క రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు చెందుదము. బూరం రోగులు అప్పుడు మృతులు అక్షయగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. హల్లెలూయా. ఒక్క క్షణములో, ఒక క్షణం అంటే ఎంత టైం పడుతుంది? కను రెప్పపాటు, రెప్పపాటు అంటే ఊరికట్లా కన్ను రెప్పలు ఇట్లా మూసి తెరిసేలోపు ఒక్కసారిగా మనుషులము బ్రతికుంటే సజీవులంగా మనం రూపాంతరం చెందుతాం, చనిపోతే అక్షయులంగా లేపబడి మహిమ శరీరాలను ధరించుకొని మనము రూపాంతరం చెంది, ఈ యొక్క శరీరం, ఈ మట్టి, ఇవన్నిటిని విడిచిపెట్టి మహిమ శరీరాలను ధరించుకొని మనం రూపాంతరం చెందుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆ కొండ మీద రూపాంతరం చెందాడో, ఆ సూర్యుని వల్ల ఆయన ముఖం ఎలా తేజస్సుతో ప్రకాశించిందో, ఆయన వస్త్రం ఎలా మెరుస్తూనే మనము కూడా ఒక రోజుకి, దానికి ఆధారం ఏంటంటే స్టెఫను ముఖము దేవదూతల ముఖము వలె ఉన్నది. హల్లెలూయా. ఇది ఒక రూపాంతరం. కానీ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన రూపాంతరం ఇది కాదు. జాగ్రత్తగా వినండి, ఒక్క నిమిషం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినటువంటి రూపాంతరము ఇది కాదు. మరి ఏంటిది? రూపాంతరము పొందుడి అంటే అక్కడ రాయబడినటువంటి లేఖనము మనం ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో లేకపోతే నిత్యత్వంలో మనము లేపబడి, మన శరీరములు మార్చబడి, మన యొక్క మహిమ శరీరాలను ధరించుకొని జరిగేటువంటి దాని గురించి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడతలేడు. ఆయన చెబుతున్న రూపాంతరం వేరు. రూపాంతరము పొందుడి, ఇప్పుడు మీరు పొందండి, అది ఫ్యూచర్ టెన్స్. యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నటువంటి భవిష్యత్తులో మనం పొందుకోబోయేటువంటి రూపాంతరం. కానీ పౌలు గారు చెప్తాను, ఇప్పుడు మీరు రూపాంతరం పొందండి, ఇప్పుడు మారండి, ఇప్పుడు మార్పు చెందండి. ఏమి రూపాంతరం కావాలి? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటిది? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి రూపాంతరం ఏంటిది? అప్పుడప్పుడు మనకి కొన్ని
యాడ్స్ వస్తుంటాయి. ఒక నల్లటి ముఖం ఉన్నవాడిని తీసుకొచ్చి బ్యూటీ సోప్స్ మేకప్లు చేసి ఇట్టనంగంలోనే వాడు ఒక్కసారిగా గ్లాస్ స్కిన్ వచ్చేస్తుంటారు వాళ్ళకి. అదే నా మార్పు చెందటం అంటే. ఆ మార్పు నేను చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి రూపాంతరము మనము నిత్యత్వంలో పోయేటువంటి రూపాంతరం కాదు. కొంతమందికి అభ్యంతరం ఉండొచ్చు, కానీ నేను ముందు క్లారిటీగా చూపిస్తా. వినేవాళ్ళకి కూడా అభ్యంతరం ఉండొచ్చు. ఏంది ఇక్కడ ఏం చెప్తున్నాడు మరలా జాగ్రత్తగా చదవండి. మీరు అనుసరింపక అనుకూలమును తెలుసుకున్నట్లు ఇక్కడ జాగ్రత్తగా రండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి రూపాంతరము దేని గురించి అంటే నీ క్యారెక్టర్ గురించి. దేని గురించి? క్యారెక్టర్ గురించి, నీ గుణగణాలను గురించి, నీ బుద్ధి గురించి, నా గుణము గురించి, నా మనసు గురించి, నా జీవితం గురించి. రూపాంతరం ఎలా జరుగుతుంది? ఇక్కడ పౌలు గారు చెప్తున్న రూపాంతరం ఎలా సంభవిస్తుందయ్యా అంటే స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మీ మనస్సు మారాలి. నువ్వు ఆ నిత్యత్వంలో ఉండేటువంటి రూపాంతరం పొందాలంటే ఇక్కడ నువ్వు ఇంకొక రూపాంతరం నీలో జరగాలి. ఆ రూపాంతరం ఏంటంటే నీ మనస్సు మారి నూతనం అవ్వాలి. ఉట్టిగానే మార్పు రాదు, ఉట్టిగానే చేంజ్ రాదు, ఉట్టిగానే మనుషుల యొక్క ప్రవర్తనలో గుణగణాలలో మార్పు సంభవించదు. ఇంతకుముందు తాగేటోడు ఇప్పుడు ఎందుకు తాగట్లేడు? ఇంతకుముందు తిట్టేటోడు ఇప్పుడు ఎందుకు తిట్టట్లేడు? ఇంతకుముందు చెడు చేసినోడు ఇప్పుడు ఎందుకు చెడు చేస్తలేడు? ఇంతకుముందు తిరుగుబోతు ఇప్పుడు ఎందుకు తిరుగుబోతుగా లేడు? యేసు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నాడు? యేసు దగ్గరకు వచ్చిన వానికి ఏం మారుతుంది? వాడి మనస్సు మారాలి. హల్లెలూయా. ఏం మారాలి? మీ మనస్సు మారి. మనస్సు అంటే హృదయము, అసలు అంతా ఇక్కడే ఉంటది. మీ మనస్సు మారి నూతన మగుట వలన. ఈ మనసు ఏం కావాలి? నూతన మగుట వలన. మీ యొక్క హృదయము, మీ మనస్సు, మీ ఆలోచన కొత్తవిగా మార్చబడుట వలన. రిన్యూ అని రాయబడింది. రిన్యూ. రెనోవేషన్ అంటారు కదా. రెనోవేషన్ అంటే ఏంటిది? మొత్తం పాత క్రిస్మస్ వస్తే ఏం చేస్తాం? రెనోవేషన్ వర్క్లు స్టార్ట్ అవుతాయి. రెనోవేషన్ వర్క్స్ మొత్తం అన్నిటికీ క్లియర్, దెబ్బకి మొత్తం పాత అన్ని ఊడిచిపోతాయి. రెనోవేషన్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? రూపాంతరం పొందండి, మీరు మార్పు చెందండి. ఏం మార్పు చెందాలి? గుణగణాలు మార్పు చెందాలి, నీ మనస్సు మారాలి అని చెప్పేసి అని స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పౌలు గారు హెచ్చరిక చేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 కావున మోసకరమైన దురాశల వలన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఆగండి. ఒకప్పుడు ఇంతకుముందు మోసకరమైన దురాశల వలన, అబ్బో ఏదైనా ఇంతకు ముందే కాదు ఇప్పుడు కూడా మేము కలిగి ఉన్నామంటారా ఏంటి ఈ ఆలోచన? ఇది ఒకప్పుడుది, నేను చెప్తాను. మోసకరమైన దురాలోచన, దురాశల చేత చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. స్వభావము, ప్రవర్తన, మనస్సు, ఆలోచన. ఈ మనస్సు మారితే ఈ ప్రవర్తన మారుతుంది, ఈ మనస్సు మారితే క్యారెక్టర్ మారుతుంది, ఈ మనస్సు మారితే ఆలోచన మారుతుంది, ఈ మనస్సు మారితే దురాశలు మారుతాయి. మోసకరమైనటువంటిది. చూడండి స్పష్టంగా రూపాంతరం. నేను మార్పు చెందా, నేను మార్పు చెందా, నేను మార్పు చెందా, నేను క్రైస్తవునిగా మారా, క్రైస్తవునిగా మారా, క్రైస్తవునిగా మారా. కానీ ఇది వదులుకుంటలేడు ఎవడు. సగం మంది ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని జాగ్రత్త చూడండి ఏమంటున్నాడు? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. చిత్తవృత్తి అంటే, చిత్తము అంటే ఏంటిది? ఇష్టం.
చిత్తవృత్తి. ఇంతకుముందు మన ఇష్టం. ఇక్కడ ఈ యొక్క చిత్తవృత్తి అనేటువంటి పదానికి చాలా స్పిరిట్ లేకపోతే చాలా పదాలు ఉన్నాయి, అబ్రివేషన్స్, మీనింగ్స్ ఉన్నాయి. నాకు నచ్చిన పదం ఏం దొరికిందంటే సోల్. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై మీ అంతరంగం సోల్. సోల్మేట్ అంటారు చూడండి. సోల్మేట్ అంటే ఎంతమంది ఉంటారు సోల్మేట్లు? 2-3 ఉంటారా సోల్మేట్స్? ఒకళ్ళే. ఎవరు? భర్తకు భార్య, భార్యకి భర్త. నా సోల్మేట్ అంటే నా యొక్క ఆత్మకు అంతరంగానికి సరిపోయినటువంటి వ్యక్తి, నా అంతరంగానికి నాకు సరిపోయినటువంటి వ్యక్తి. సోల్, అంతరంగము. ఎక్కడ మార్పు రావాలి చూడండి. మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు, మీ అంతరంగములో, మీ సోల్, మీ మనస్సులో, మీ లోపట నీ ఇష్టం ఎక్కడైతే ఉంటుందో, నీ యొక్క కోరికలు ఏడైతే ఉంటాయో, నీ యొక్క ఇష్టం నువ్వే ఎక్కడ దేన్ని బేస్ చేసుకొని నువ్వు నడుస్తావో, నీ ప్రవర్తన దేన్ని బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుందో, నువ్వు పనులు దేన్ని ఆధారం చేసుకొని చేస్తావో, నువ్వు మాటలు దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడతావో, నీ స్వభావం ఎక్కడ ఉన్నదో ఆ చిత్త వృత్తి యందు అక్కడ మార్పు రావాలి. కీ పాయింట్ అదే కదా. అందుకనే దావీదు భక్తుడు, అయ్యా నా శరీరాన్ని మార్చు, నా గుణం మార్చు, నా యొక్క ఆకారం మార్చు, నాకు ఒక మంచి కిరీటం అని ప్రార్థన చేయలే. ఏమని ప్రార్థన చేశాడు? కీర్తన గ్రంథం 51:10లో నా అంతరంగమందు, కీర్తన గ్రంథం 51:10, 10ఏనా? నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. ఎందుకు మనసు స్థిరంగా కోరుకుంటున్నాడు? ఇది చంచలమైనటువంటిది మనస్సు. ఎప్పుడు ఎట్టంటే అటు తిరుగుతుంటుంది, దాని ఇష్టమే కాదు. ఎవరిని మనసు స్థిరంగా ఉండదట, దాని ఇష్టం చంచలంగా మారిపోతూ ఉంటది. ఇప్పుడు ఇది, ఇంకో గంటకి ఇంకోటి, ఇంకో గంటకి ఇంకోటి. అందుకనే దావీదు భక్తుడు అంతటి అంటే దేవుని సన్నిధిలో మంచి, దేవుని హృదయానుసారుడైనటువంటి వాడు దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తుంటే, అయ్యా నా అంతరంగమందు స్థిరమైన మనసు మారిపోతుంటది, మనసు మారిపోతుంటది. ఈ మారి ఎట్టబడితే అట్ట మారకూడదు. దేవునిలోకి వచ్చిన తర్వాత నీ మనస్సు వెనకకు వైపు తిరగకూడదు. చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, మన అంతరంగంలో నూతన పరచబడిన వారమై, మన మనసు నూతన పరచబడిన వారమై. జనరల్గా క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు ఏమడుగుతారు? ఏం పొందావని అడుగుతారు. ఇంకా సెకండ్ క్వశ్చన్ పరిశుద్ధాత్మ. ఫస్ట్ క్వశ్చన్ మారు మనసు పొందావా? ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, మారు మనసు పొందావా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మారు మనస్సు నిమిత్తము మిమ్మల్ని పిలిచింది అంటున్నాడు. మారు మనసు పొందటానికి. అందుకనే రూపాంతరము, క్యారెక్టర్ మార్చబడాలి, గుణము మార్చబడాలి, వ్యక్తిత్వం మార్చబడాలి అంటే నీ మనస్సు మారాలి ఫస్ట్. నీ మనస్సు మారినంత కాలము చూడండి అన్నాడు, నీతియు యథార్థతయునైనా 24 వచ్చిన నీతియు యథార్థతయునైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. మీ మనస్సును మార్చుకొని, స్వభావము, మనస్సు, గుణము, ఆలోచన, క్యారెక్టర్, అంతరంగము ఇవన్నీ ఒకటే. దేవుని గుణాన్ని ధరించుకోండి, దేవుని స్వభావాన్ని ధరించుకోండి, దేవుని పోలికగా మారండి. చూడండి, ఎవరి పోలికట ఈ నవీన స్వభావము? దేవుని పోలికగా. హల్లెలూయా. ఇప్పుడు మనం రూపాంతరము చెందుతున్నాం. ఎక్కడికి మార్చబడాలి మనం? చివరిగా మన యొక్క అల్టిమేట్ గోల్ ఏ రకంగా మార్చబడాలి? నేను లాస్ట్ అల్టిమేట్ స్టేజ్ ఏంటిది?
యేసుక్రీస్తు రూపము నాలో రావాలి. అప్పటి వరకు నేను మారుతూనే ఉండాలి. ఈ మారు మనసు అనేటువంటిది ఒకరోజు పొందుకునే ప్రక్రియ కాదు, రోజు పొందుకునే ప్రక్రియ, డైలీ ప్రాసెస్ ఇది. రోజు 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 అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ముఖకాంతిలో, దేవుని యొక్క ముఖకాంతిలో నా యొక్క రహస్య పాపములు కనపడుచున్నవి. నేను దేవుని దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆయన యొక్క ప్రకాశము, ఆయన యొక్క వెలుగు నా మీద ప్రకాశించే కొలది నాలో ఉన్నటువంటి రహస్యములు ఎవరికి కనబడని ప్రతిదీ కూడా కనబడుతూ ఉన్నది. దాన్ని తీసివేసుకుని రోజు రోజుకి నేను చివరికి యేసులాగా రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ఎలా మార్చు? అందుకనే ఈ నవీన స్వభావము దేవుని పోలిక, ప్రాచీన స్వభావము సాతాను పోలిక, ఆదాము పోలిక, నవీన స్వభావము క్రీస్తు పోలిక. కనుక నేను రూపాంతరము చెందాలి అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. ఎలా రూపాంతరం చెందుతానమ్మా? మార్పు ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నా మనసు మారటము వలన మార్పు సంభవిస్తుంది. మనసు మారకపోతే మీకు ఒక 2 ఫోటోలు చూపిస్తాను, మీకు ఈజీగా అర్థం కావడం కోసం. మనకు తెలిసినటువంటి ఫోటోలే ఇవి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి బొమ్మపై ఇదేంటిది? ఇది ఎప్పుడైనా చూసారా? గొంగళి పురుగు. ఇది హల్లెలూయా. నీరసం వచ్చేసినట్టు. హల్లెలూయా. ఇదేంటిది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దీని పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది? దీని నుంచే వస్తుంది. దీని యొక్క మొదటి స్థితి ఈ యొక్క సీతాకోకం తెలిస్తే అబ్బా చప్పట్లు కొడతాం, సంతోషిస్తాం. మన చుట్టుపక్కల అద్భుతంగా కనపడుతూ ఉంటాయి, వాటితో ఆడుతుంటాం, ఎగరేస్తుంటాం, వాటిని చూస్తే సంతోషం అనిపిస్తుంది. దీనికి ఎవరైనా రంగులు వేయాలా? సీతాకోక చిలక ఎవరైనా రంగులు వేయాల్సిన అవసరం ఉంటుందా? అవసరం లేదు. ఎందుకంటే అదే అద్భుతమైన రంగులతో పుడుతుంది. అదే ఈ గొంగళి పురుగు కనుక మన ఇంట్లో ఉందనుకో ఎట్లుంటది? ముందు ఇమ్మీడియట్గా దాన్ని ఆ ఎంట్రుకలు అవి చూడంగానే ఒళ్ళు జలధరిస్తుంది. ఏమవుతుంది? జలధరిస్తుంది, అసహించుకుంటాం. కానీ మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సీతాకోక చిలుక ఈ గొంగళి పురుగు నుంచే వచ్చింది. సీతాకోక చిలుక గొంగళి పురుగు నుంచే వచ్చింది. మనసు మారకముందు ఇది మన బ్రతుకు, ఇష్టానుసారమైన జీవితం, గొంగళి పురుగులాగా అసహ్యమైన జీవితం. 10 మంది చూసినప్పుడు మనల్ని చూసి అసహించుకునే రీతిగా, మనల్ని చూసి ఛీ అని తల పక్కకు దిప్పుకుపోయే రీతిగా బ్రతికాం. కానీ మధ్యలో యేసు వచ్చిన తర్వాత, యేసుని అంగీకరించిన తర్వాత మనస్సు మార్చబడటము వలన అనేక మందికి సంతోషభరితమైన వారముగా, అనేక మందికి ఆనందకరమైన వారముగా. ఎంతమంది సీతాకోక చిలుకలుగా మారారు? ఎంతమంది ఇంకా గొంగళి పురుగులాగే ఉన్నారు? మనం ప్రశ్నించుకోవాల్సిన, అంటే నేను ఈ ప్రశ్న వేసానంటే దానికి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకు పాయింట్ ఉందంటే, చాలా మంది సీతాకోక చిలుకలు అనుకుంటూ గొంగళి పురుగుల్లో బతుకుతున్నారు, సీతాకోక చిలుకలుగా ఫీల్ అవుతున్నారు. బ్రతుకేమో పాపము బ్రతుకు, జీవితమేమో భయంకరమైన జీవితము. ఊహించుకునేదేమో ఇక నేను ఏసై వచ్చేసాడు, నేను లేచి ఎగిరిపోతున్నాను ఊహించి, రెక్కలు వచ్చి అన్ని ఎగిరిపోతున్నా ఏసైతో పాటు అన్నీ ఊహించుకుంటున్నారు. ఊహ వలన రూపాంతరం రాదు. నేను ఊహించుకోవటం వల్ల రూపాంతరం సంభవించదు, నేను కోరుకోవటం వల్ల రూపాంతరం సంభవించదు, నేను ఆశించడం వల్ల రూపాంతరం సంభవించదు, నేను చెయ్యటం వలన మాత్రమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను మార్పు చెందుతా. ఆ క్రియ చేసినప్పుడే నాలో మార్పు వచ్చినట్టు లెక్క. కానీ ఆ పాపం నుంచి పక్కకు జరగకుండా నేను మారాను అనుకుంటే నీ ఊహ మాత్రమే అది. అందుకని చాలా మంది, ఇంకొంతమంది వెరైటీ బ్యాచ్ ఉన్నారు. ఏంటంటే ఈ పక్కన సగం వచ్చేసేసి సీతాకోక చిలుక, ఈ సగం వచ్చేసి గొంగళి పురుగు. సగం సీతాకోక చిలుక, సగం గొంగళి పురుగు. అంటే వెచ్చగానైనను చల్లగానైనను ఉండక
నిలువెచ్చగా ఉంటాడు అనమాట. గోడ మీద పిల్లులు. గేట్ లోపలికి వస్తే స్తోత్రం, హల్లెలూయా, వందనాలు అంటారు. గేట్ దాటిపోతే ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఏది దొరికితే దానికి మొక్కుతారు, ఏది తినమంటే దాన్ని తింటారు. గోడ మీద పిల్లులు అనమాట, గోపీలు. గోడ మీద పిల్లులు అంటే అవసరమైతే ఇటు దూకుతుంది, కాదనుకుంటే అవతలకు దూకుతుంది. అది రూపాంతరం కాదు, అది వేషధారణ. రూపాంతరం కానే కాదు. మీకు కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లు నేను మీకు చూపిస్తాను రండి. ఈమెను ఎందుకు తీసుకున్నానంటే ఇంతకంటే పాపం ఇంకోటి ఉండదు, అందుకని ఈమెను తీసుకున్నాను నేను. ఈ ఫోటో చూడండి. ఈమె పేరు మీరు నెట్లో కొట్టినా కూడా వస్తుంది, బ్రిట్నీ డి లామోరా. ఈమె పేరు బ్రిట్నీ డి లామోరా. ఈమె ఒకప్పుడు గొంగళి పురుగు ఎంత అసహ్యమో అంతకంటే అసహ్యంగా ఉన్నటువంటి బ్రతుకు బ్రతికింది. గతంలో ఆమె చేసిన పని ఏంటిదా అంటే పోర్నిస్ట్, అంటే చెడ్డ సినిమాల్లో నటించేటువంటి ఆమె, చెడు పాప సంబంధమైన సినిమాల్లో నటించేటువంటి ఆమె. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని ఆ జీవితం అంతా వదిలేసి దేవునిలో వైపు, దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద ఆధారపడి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి తన పాపములన్నీ కడిగి వేసుకొని ఆమె భక్తితో ఉంటే మీరు నమ్ముతారు లేదో, ఒక పాస్టర్ ఆమె పెళ్లి చేసుకున్నాడు. చూడండి ప్రేమికులారా, దేవుడు ఒక వ్యక్తి ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా పాప సంబంధమైన యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులను మార్చగలిగిన వాడు. చాలా మంది జీవితాలు పాపములో శాపములో కొట్టుమీద యేసు రక్తములో కడగబడి నూతన జీవము, నూతన బ్రతుకు, ఆ చీకటి సంబంధమైన కోణం అంతటిని వదిలేసి ప్రజలు యేసు వైపు మార్చబడి లోకంలో నుంచి ఘోరమైన స్థితిలోంచి దేవుని వైపు మార్చబడుతూ ఉంటే కొంతమంది దేవుల్లో ఉన్నట్టు చెప్పుకునేటువంటి వారు మరలా లోకం వైపు పరిగెడుతున్నారు. ఏదైతే వద్దనుకొని వచ్చావో దాని వైపే పరిగెడుతూ ఉన్నావు, ఏదైతే పాపం అనుకొని వచ్చావో మరలా దాని వైపే పరిగెడుతూ ఉన్నావు. ప్రేమికులారా, నీ మనస్సు మారటం లేదు. మనస్సు మారితేనే రూపాంతరం వస్తుంది. మనస్సు మారితేనే, చూడండి మీకు ఒక అపోస్తుల కార్యముల దగ్గర రండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. మరియు అనేకులు తెచ్చి కాల్చివేసిరి, చూడగా వెల రూకలాయను. ఇక్కడ సంఘటన కొరింథీలో జరిగిన సంఘటన ఇది. పౌలు గారు స్వార్థ ప్రకటిస్తూ యేసుక్రీస్తు గురించి అనేక మందికి దేవునికి స్వార్థ ప్రకటించడం వలన ఆ ఊరిలో ఉన్నటువంటి మాంత్రిక విద్యను అభ్యసించేటువంటి వారు, హల్లెలూయా, మాంత్రిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళంటే ఎవరిళ్ళు? మంత్రగాళ్ళు. పౌలు గారి వాక్యము విని వాళ్ళ దగ్గర మంత్రాలు చేసే పుస్తకాలన్నీ తెచ్చి అందరి ముందు తగలబెట్టారట. అంటే ఏంటిది అర్థం? అంతకుముందు మంత్రాలు చేసేవాడు ఆ మంత్రాలు చేసే పుస్తకాన్ని తీసుకొచ్చి తగలబెట్టి యేసు నమ్ముతున్నట్టు వాడికి ఏం జరిగింది? మారు మనసు వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, ఇది నిజము కాదు, ఇది సత్యము కాదు అని వాడి మనస్సు మారి ఇప్పుడు మళ్ళీ మంత్రాలు చేస్తాడు. పుస్తకాన్ని తగలబెట్టాడు. పుస్తకాలు తగలబెట్టారు. మంత్ర విద్య, మాంత్రిక విద్య అభ్యసించి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ట్రైనర్స్ వీళ్ళు మొత్తం పుస్తకాలు తెచ్చి తగలబెట్టి మాంత్రికులు రూపాంతరం పొందుతున్నారు. వారి క్యారెక్టర్ మార్చబడుతున్నది, వారి బ్రతుకు మార్చబడుతున్నది. ఎంతో తెలుసా? వాటి కాస్ట్ ఎంతో తెలుసా? 50,000 వెండి రూకలు. ఎంత? ఎంత కాస్ట్ ఉంటుంది అంటారు ఇప్పట్లో? ఇది ఈరోజు రేటును బట్టి ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? 50,000 వెండి రూకలు. మనం జాగ్రత్తగా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2.5 crores అట.
2,50,00,000 విలువయ్యేటువంటి పుస్తకాలు అవి. అది మీరు ChatGPTలో కొట్టుకోండి, నేను కొట్టి దాన్ని తీసుకొచ్చింది. 2,50,00,000 విలువైనటువంటి మాంత్రిక విద్యను అభ్యసించేటువంటి పుస్తకాలు తెచ్చి అందరి ముందు తగలబెట్టి, ఇవి మాకు అవసరము లేదు, మాకు యేసు కావాలి. మార్పు చెందుతూ ఉన్నారు. పాపమును విడిచిపెట్టి, శాపమును విడిచిపెట్టి, బంధకాలను విడిచిపెట్టి, సంఖ్యలను విడిచిపెట్టి వారి మనస్సు మార్చుకొని రూపాంతరం చెందుతూ ఉన్నారు. ఇంకొంతమంది నేను మీకు చూపిస్తా. చూడండి, సమరయ స్త్రీ. యేసుక్రీస్తు మనకు తెలుసు సమరయ స్త్రీ. ఇంతకుముందు నీకు 6 ఉన్నారు, 5, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. అంటే ఈమె మామూలు తల్లి కాదు, ఊర్లో పేరు మోసిన తల్లి, పేరు మోసిన ఆమె. ఊరికినే కనిపెట్టవచ్చు. అందుకే ఈమె మిట్ట మధ్యాహ్నం పోయింది అక్కడికి. పగులు అందరూ పొద్దున పోతారు నీళ్ళకి, సాయంత్రం పోతారు. కానీ ఈమె మధ్యాహ్నం పూట పోయింది. ఎందుకంటే ఊర్లో వాళ్ళు ఎవరు ఎంతో సాంగత్యం చేస్తలేరు. ఈమె క్యారెక్టర్ అటువంటిది. కానీ ఆమె యేసుతో ఎన్కౌంటర్ అయిన తర్వాత, యేసుని కలిసిన తర్వాత, యేసుని దర్శించిన తర్వాత, యేసు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా సువార్తికురాలుగా మారిపోయింది. పోయింది, ఊరు మొత్తాన్ని పట్టుకొచ్చింది. యేసు దగ్గరికి ఈ ఊరు మొత్తాన్ని నడిపించి, రండి 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 రండి. రూపాంతరము. మేము యేసు దగ్గరకు వచ్చాం కానన్నా, కొన్ని మాకు బాగా ఇష్టం అన్నా, కొన్ని మేము బాగా ఇష్టపడతాం, వాటిని మాత్రం వదులుకోం. కొన్ని పనులు మాకు ఇష్టం. 2,50,00,000 రూపాయల విలువైన మళ్ళాంటి ఉంటే అక్కడ సెకండ్ హ్యాండ్గా నమ్ముకుందాం. లేరా ఉంచురా, సెకండ్ హ్యాండ్గా నమ్ముకుందాం. ఎందుకు తగలబెడతావురా? యేసు కంటే ఇది ఎక్కువ కాదు నాకు. చలో, ట్రాన్స్ఫర్. ఎక్కడ మార్పు వచ్చింది? ఇది నా క్వశ్చన్. మార్పు 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 ఏది? మార్పు కనపడాలి కదా. చిన్నగా 5 సంవత్సరాలు చిన్నగా ఉన్నవాడు ఇప్పుడు పెద్దగాడు, 15 సంవత్సరాలు వచ్చినాయి, పెద్దగాడు 20 సంవత్సరాలు వచ్చి 8 సార్లు గడ్డాలు వచ్చినాయి. వాటిలో మార్పు కనపడుతుంది కదా. యేసులో నీకు వచ్చినటువంటి నీలో మార్పేది, నాలో మార్పేది, మనలో మార్పేది. అక్కడ రూపాంతరం ఎక్కడ జరిగింది? మన మనసు ఎక్కడ మారింది? మన వాళ్ళని అడిగితే, అన్న దసరాకి చర్చి కూడా సెలవులు ఇయ్యండి అనేటట్టున్నారు మనవాళ్ళు. దసరాకి అన్నిటికీ సెలవులు ఇస్తున్నారు, చర్చి కూడా సెలవులు ఇస్తే మేము కొద్దిగా మా పనులు చేసుకుంటాం. ఏది మార్పు? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మనందరికీ తెలిసి ఇంటింట వచ్చి ప్రాణాధారము, క్రైస్తవులను చంపడం ప్రాణాధారం అనుకున్నవాడు మార్పు, అదే క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి సిద్ధపడినటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇంకా మీకు తెలిసిన ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి. ఇంకా రూపాంతరం చెందిన వాళ్ళ ఇంకొక నేను రూపాంతరం చెందుతున్నాను అనేటువంటి వాళ్ళ పేరు ఒకళ్ళు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు. ఇంకొద్దిగా కొంచెం నేను క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టానో ఆలోచన చేయాలి. ఆ లిస్టులో ఇంకొకళ్ళ పేరు ఎవరిదని చెప్తారా? హల్లెలూయా. అరే పేతురు అంటే ఇప్పుడు నువ్వు మారలేదు, ఇంకా నువ్వు రూపాంతరం కావా, ఇంకా నువ్వు మార్పు చెందవా, ఇంకా వచ్చి కూర్చొని కూటమేనా? నేను ఖచ్చితంగా నీలో రూపాంతరం రావాలి. ఎవరో మార్పు చెందారు, ఎవరో. ఎన్ని రోజులు వాళ్ళ సాక్ష్యాలు విందాం మనం? ఎన్ని రోజులు పక్కవారి సాక్ష్యాలు విందాం? నా సాక్ష్యం ఎప్పుడు బయటకు వెళ్తుంది, నా సాక్ష్యం ఎప్పుడు 10 మంది చెప్పుకుంటారు. వాడు మారాడు రా బాబు, వాడు నిజంగా మారాడు, వాడి జీవితం మారింది. యేసు వాడిని మార్చాడు, వాడి మనసు మారింది, వాని బ్రతుకు మారింది. నిజంగా వాని సాక్ష్యం గొప్పది. ఎప్పుడు చెప్పుకోవాలి? ఎప్పుడు రావాలి ఈ సాక్ష్యం బయటికి? జక్కయ్య మారాడు, పేతురు మారాడు, పౌలు మారాడు, రజనీ ఎప్పుడు మారాడు? రజనీ ఎప్పుడు మారుతాడు? సో మనము మార్పు చెందాలి. హల్లెలూయా.
మార్పు చెందే వారముగా ఉండాలి. సో మొదటిది మనం రూపాంతరం చెందాలి. రూపాంతరం, రెండవది రూపాంతరం ఎలా జరుగుతుంది? మనస్సు మారి నూతన మగుట వలన మనము రూపాంతరము చెందుతాం. నీ గుణం మారాలి, నీ బుద్ధి మారాలంటే ఖచ్చితంగా నీ మనస్సు మారాల్సిందే. ఎందుకు రూపాంతరం చెందాలి? రీజన్ ఎందుకు రూపాంతరం చెందిన వాళ్ళమే ఎలా, ఏంటి అసలు, ఏంటి రీజన్ ఏంటిది అని మనం ఆలోచన చేస్తే చూడండి, అక్కడికే రండి. 12:1, 12:2 రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు జాగ్రత్తగా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, జాగ్రత్తగా కొంచెం డాష్ చేసేసుకుంటూ పోతే, తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. నీ మనస్సు మారి రూపాంతరం ఎందుకు చెందాలయ్యా అంటే, నువ్వు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. నువ్వు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా మనస్సు మారి రూపాంతరం చెందాలి. ఎప్పుడైతే నీ మనస్సు మారి రూపాంతరం చెందుతుందో అప్పుడు నువ్వు ఈ లోక మర్యాదను అనుసరించవు. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించవు. లోక మర్యాద అంటే ఈ లోక మర్యాద అంటే కానీ రూపాంతరం చెందినవాడు ఖచ్చితంగా ఈ లోకాన్ని అనుసరించడానికి వీల్లేదు. చుట్టాలు ఇంటికి పోయాం, వాళ్ళు బొట్టు పెట్టారు, పెట్టించుకో. ఆలోచన చేయాలని, నువ్వు నిజంగా క్రైస్తవురాలవైతే క్రీస్తు కొరకు బ్రతకాలి. ఈ లోకము మనకి శాశ్వతం కాదు. చూడండి, బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం చూస్తే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు అవిశ్వాసులతో జోడంటే అంటే ఏంటి? జత అంటే జోళ్ళు అన్నారు. స్నేహము, మన లోకంలో చాలా మంది అన్యులు ఉన్నారు, వాళ్ళతో మనం కలిసి జస్ట్ బ్రతకొచ్చు. జోడు వేరు. ఇంకోటి జోడు అంటే ఇక వాళ్ళను వదిలిపెట్టి ఉండలేరు అన్నమాట. వీళ్ళు వాళ్ళతో అంత జిగిరి జబ్బ. అవిశ్వాసులతో జోడుగా రెండు ఎడిపోతే అటే. వాళ్ళ ఇద్దరు కలిసే ఉంటారు, కలిసి తింటుంటారు, కలిసి మాట్లాడుతుంటారు. అబ్బా ఎంత స్నేహం అంటే, ఆ స్నేహం కొరకు ఏసు వదిలిపెట్టమని వదులుతారు కానీ స్నేహాన్ని వదిలిపెట్టరు. దుష్ట సాంగత్యము, మంచి నడవడి, చెరుపును. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అసలు నీతి దుర్నీతి రెండు కలిసి ఉంటాయా? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి? బెలియాలు అంటే ఎవరు? బయల్జబూలు అంటే అది దెయ్యములకు అధిపతి. క్రీస్తుకి దెయ్యాలకి సంబంధం ఏంటి? క్రీస్తుకి దెయ్యాలకి సంబంధం లేదు, కానీ క్రీస్తుకి విగ్రహాలకు సంబంధం ఉందంటారా? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఇద్దరు కలిసి ఉంటారా? హైలీ ఇంపాసిబుల్. వేరు చేసే వాళ్ళు ఎవరో తెలుసా? దేవదూతలు వస్తారు. ఎడం పక్క ఒక బ్యాచ్ని, కుడి పక్క ఒక బ్యాచ్ని ఖచ్చితంగా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసేది ఎవరు? దేవదూతలు సుమా, మన చర్చ్ వాళ్ళు కాదు అన్న అంటానికి. పోనీ నేనున్నాను అక్కడ, అయ్యగారు మీకు దశమ భాగాలు ఇచ్చి నన్ను చూడండి అంటానికి ఎవడున్నాడు అక్కడ? దేవదూతలు ఉంటారు. ఎడం పక్కకు కొంతమందిని, కుడి పక్కకు కొంతమందిని లాగుతారు. లాగి వేరు. అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడ? విశ్వాసికి నిత్య జీవము దేవుడు వాగ్దానం చేశాడు, వాడు అక్కడ రావడానికి వీల్లేదు. పాలు లేదు. పాలెక్కడిది?
దేవుని ఆలయములకు విగ్రహములతో పొందిక. ఏమి పొందిక? అసలు ఏంటిదయ్యా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్పేసి దీనికి లేఖను తెలియజేస్తుంది. ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ 17వ వచనం, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండుడి. ఎక్కడి నుంచి బయలు వెడలి? లోకములో నుంచి బయలు వెడలి లోకస్తుల నుంచి బయటికి వచ్చి నువ్వు ఎట్లా ఉండాలట? ప్రత్యేకముగా. ఎప్పుడుంటావు అట్లా? ఈ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం వస్తుంది. ఆ రూపాంతరం వచ్చే ప్రాసెస్ లో నువ్వు దీన్ని పక్కగా చెప్తావు, ఈ లోకాన్ని పక్కగా పెడతావు. రూపాంతరం మార్పు నువ్వు రూపాంతరం చెందేవంటే లోకాన్ని ఆల్రెడీ వదిలిపెట్టేవని అర్థం. అందుకనే రీజన్ ఎందుకు రూపాంతరం చెందాలి, ఎలా మానసు మారటం వల్ల, ఎందుకంటే ఈ లోకమును అనుసరించగా పక్కగా జరగటం కొరకు. అపవిత్రమైన దానిని ముట్టకుడి. అపవిత్రమైనది ముట్టొద్దు. అపవిత్రమైందంటే మనుషులు అపవిత్రమైన వాళ్ళు కాదు. వాడు ఎటువంటి వాడైనా ఎంత పాపంలో ఉన్నా వాడు అపవిత్రమైన వాడు కాదు. ఎందుకు? వాడు మనిషి. దేవుడు వాడిని కొరకు కూడా రక్తం కార్చాడు. వాని క్రియలు అపవిత్రమైనవి, వాని పనులు అపవిత్రమైనవి. కానీ మనిషిని దేవుడు ఒక రోజుకి అవసరమైతే వాడు పశ్చాత్తాపడితే వాడిని పరిశుద్ధునిగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అందరూ జక్కయ్యని చూసి పాపి ఈయన ఇంటికి ఎట్టబోతాడు ఈయన అన్నారు. ఎందుకంటే జక్కయ్య గారికి అంత టెస్ట్ మనీ ఉంది అక్కడ. అంతకు ముందు ఊర్లో ఒక్క దెబ్బకి జక్కయ్య మీ ఇంటికి వస్తున్న అన్నంగానే ఊరంతా క్వశ్చన్ మార్క్. ఈయన ఏసయ్యనా? పాపాత్ములైన స్త్రీ గురించి ఆ యొక్క శివనే ఉన్నాడు లోపల. ఈయన నిజంగా ప్రవక్తేనా? అయినా వారి పాపములను మన్నించగలిగిన వాడు, క్షమించి పరిశుద్ధులుగా చేయగలిగిన వాడు. కాకపోతే నీకు నాకేం చెప్తానంటే అపవిత్రమైన వాటిని ముట్టకండి. చాలా మంది మేము ప్రార్థన చేసుకొని తింటామండి. ఏంటి తినేది? నువ్వు ప్రార్థన చేసుకొని అంత ప్రార్థనా పరుడు అయితే గొప్ప సంగతే. తిండిబోతులం కాకూడదు. బిడ్డలారా, అవసరమైతే పస్తుందాం, నష్టమేముంది? ఒకరోజు పస్తుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారట. 2 రోజులు పస్తుంటే నష్టమేం లేదు. కానీ దేవునికి విరోధమైనది మనము ముట్టడానికి వీలు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక లోకము. ఇప్పుడేం జరుగుతుంటే ఇప్పుడు అన్ని మేకల కట్టింగ్, పాలు పోగలుగుతారా? అలా ఉండే నీ ఇష్టం. చాలా మంది మనకు గిఫ్ట్లు ఇస్తుంటారు. ఇక అయ్యగారు గిఫ్ట్ పోగో. ప్రియని బిడ్డలారా, అపవిత్రమైన వాటిని ముట్టకుడి, వాటికి విరోధంగా ఉండండి. చూడండి, ఒక భయంకరమైన మాట చెప్తున్నాడు. వ్యభిచారిణులారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. దేవునితో వైరం. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు వాడు దేవునికి శత్రువగును. లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. ఆలోచన చేయవలసిన వారమైన ప్రియమైన రూపాంతరం పొందండి. ఎలా రూపాంతరం జరుగుతుంది? మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి. ఎందుకు? ఈ లోకం మర్యాదను అనుసరించి. మంచి పదం చెప్పాడు, మర్యాద. మినిమం కర్టసీ అండి. పిలిచినప్పుడు పోకపోతే ఎట్లా? పోకపోతే ఏమీ కాదు. దేవుని కొరకు అయ్యో పలానోళ్ళు మీకు ఇక్కడ మీకు ఒకటి వస్తుంది. మీ చర్చి చూడలే పలానోళ్ళు చేస్తున్నారుగా, నువ్వెందుకు చెయ్యవు? చేసినోడు నరకానికి పోతాడు, నువ్వు కూడా పోతా అంటే పో. చేసినోడు నరకానికి పోతాడు, నువ్వు కూడా నరకానికి పోవాలంటే పో. ఇబ్బంది ఏమీ లేదు. నేను దేవుని కొరకు సాక్షిగా నిలబడతా అంటే నిలబడు. ఒక్కడైనా సరే దేవుని కొరకు నిలబడవలసిన వారమై ఉంటున్నాం. సో అందుకని లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. 2వ కారణం ఎందుకు మనం రూపాంతరం పొందాలి? మళ్ళా చదవండి అక్కడే 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. రెండవది ఏం చెప్తున్నాడు? ఎందుకు రూపాంతరం పొందాలంటే దేవుని చిత్తమును తెలుసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమును తెలుసుకోవాలి. రూపాంతరం పొందితే నువ్వు దేవుని చిత్తమును గ్రహించగలుగుతావు. నీ మనసు మారితే దేవుని చిత్తమును గ్రహించగలుగుతావు. దేవుని చిత్తము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తమేదో గ్రహించుకొనుడి. ఏమంటున్నాడు? మీరు అవివేకులు కాక. అవివేకులు అంటే తెలివి తక్కువ వాళ్ళు కావద్దు. తెలివి తక్కువ వాళ్ళు కాక ఏం చేయాలి? మీరు ప్రభువు చిత్తం ఏమిటో గ్రహించుకోండి. గ్రహించండి, గ్రహించండి, అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? దేవుని చిత్తం ఏంటిది? చిత్తం అంటే అంతరంగం, ఇష్టం, కోరిక. దేవుని కోరిక ఏంటిది? దేవుని యొక్క అంతరంగం ఏంటిది? దేవుని యొక్క ఇష్టం ఏంటిది? నువ్వు గ్రహించాలి. చాలా మంది దేవుని చిత్తం అనుకొని ముందుకు వెళ్తారు. తలకాయ బొప్పి కట్టిన తర్వాత ఇది దేవుని చిత్తం కాదు అనుకుంటారు. అర్థమవుతుందా? ముందేమో దేవుని చిత్తం. మీకు ఒక మాట చెప్తారండి. ఇందు నిమిత్తం అన్నాడు. ఎందుకు? పైకి రండి. 15-16 చదివితే కానీ మనకు అర్థం కాదా ఇందు నిమిత్తం అనేది? ఇందు నిమిత్తము అంటే ఎందు నిమిత్తము? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దినములు చెడ్డయి కనుక నువ్వేం చేయాలి? సమయాన్ని పోనీయక జ్ఞానుల వలె ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో నడుచుకోవాలి. అజ్ఞానము, జ్ఞానము అన్ని దేవుని చిత్తమే. ఎక్కువ శాతము దేవుని చిత్తమని ఎక్కడ పొరపాటు పడుతుంటామంటే రెండిట్లో పొరపాటు పడతాం. ఒకటి పెళ్ళి, రెండవది ప్రేమ. పెళ్ళి, ప్రేమ. వాడెవడో కనపడ్డాడు, పరిచయం అయ్యాడు. అబ్బా దేవుని చిత్తం ఇట్లాంటి నా జీవితంలో దొరకటం. లేకపోతే అమ్మాయి, అబ్బా ఇట్లాంటి అమ్మాయి నా జీవితంలో దొరకటం దేవుని చిత్తం. హ్యాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుని చిత్తం కాదని తెలుస్తుంది. పెళ్లి సంబంధాల విషయంలో దేవుని చిత్తం అనుకొని ముందుకు వెళ్తాం. కొన్ని రోజులుగా దేవుని చిత్తం కాదని గ్రహిస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? అవివేకులు. నీకు తెలివి ఉందగా, నువ్వు మనిషివేగా, నీకు అవగాహన ఉందగా, నీకు దేవుని యొక్క ఆత్మ ఉన్నది కదా, నువ్వు గ్రహించు. దేవుని చిత్తం నీ ఎడల ఏంటిది? నీ ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ పిల్లల ఎడల, నీ జీవితం ఎడల దేవుని దగ్గరికి పోయి ప్రభువా ఏం చేయాలి? మనోహ అనేటువంటి ఆయన అడిగాడు, ప్రభువా పుట్టబోయేవాడికి మేము ఏమేం చేయాలి ప్రభువా అని అడిగాడు మనోహ. మనోహ అంటే ఎవరు? సంసోను వాళ్ళ నాయన, సంసోను వాళ్ళ డాడీ, తండ్రి. పుట్టకముందే దేవుని దగ్గర ప్రభా పుట్టేటోడికి ఏమేం చేయాలి మేము? దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు, ఆమెను ద్రాక్షరసం ముట్టద్దని చెప్పు, నాజీరు చేయండి, మంగళగతి తీసుకురామాకండి, ఇలా దేవుని కొరకు వాడబడతాడని దేవుడు మళ్ళీ ప్రత్యక్షం. మరి మనోహకు చెప్పిన దేవుడు మనకు చెప్పడా? దేవుని చిత్తం కొరకు పోయి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు మా పరిస్థితి ఏంటి? అందుకే అజ్ఞానుల వలె కాక ఏది వచ్చినా తీసుకుపోయి దేవుని ఖాతాలో వేయమాకండి. నీకంటూ తెలివి ఉన్నది, నీకంటూ వివేకం ఉన్నది, నీకంటూ మనసు ఉన్నది. చూడండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనున్నట్లు జాగ్రత్త పడి. దేవుని చిత్తం అర్థం కావాలి నీకు. దేవుని చిత్తాన్ని గ్రహించాలి, దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. దేవుని చిత్తం నువ్వు ఎరగాలి అంటే నీ మనసు మారి నూతనం అవ్వాలి. ఆ దేవుని చిత్తమును నువ్వు ఎప్పుడైతే నీ మనసు మారుతా ఉంటుందో ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు నీకు అర్థమైపోతా ఉంటాయి. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే కొద్దీ, దేవుని సన్నిధిలో నీ యొక్క మనసు కొత్తగా మార్చబడే కొద్దీ
దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దావీదు నా హృదయానుసారుడు అంటే, దావీదు నా హృదయానుసారుడు అంటే ఏంటిది అర్థం? నా హృదయం అనుకూలంగా నడిచేవాడు, నా హృదయంలో ఏముందో దాని ప్రకారము చేసేవాడు దావీదు. దేవుని హృదయంలో ఏముందో దావీదుకు తెలుస్తుందా? తెలిసింది కాబట్టి దాని ప్రకారం బ్రతికాడు. ఆయన దేవుని ఇష్ట ప్రకారం బ్రతికాడు. ఒకే ఒక్క విషయంలో తప్ప ఇక దావీదు జీవితంలో ఎక్కడ మచ్చ కనపడదు. నా హృదయానుసారుడు, నా ఇష్టమంతటిని నెరవేర్చువాడు. నువ్వు నేను ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం? మన ఇష్టం, మన చిత్తమా? ఈ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారమైతే, ఈ మనస్సు నూతనపరచబడితే నా ఇష్టం పక్కన పోతుంది, దేవుని ఇష్టం వస్తుంది. ఇది గనుక మార్చబడకపోతే నా ఇష్టానుసారంగానే నేను కొనసాగుతాను. అందుకనే దేవుని చిత్తం ఏదో ఏం చేయాలట? పరీక్షించి తెలుసుకోవాలి. అంటే ఏంటిది? అవునా కాదా ప్రార్థన చేయాలి, అంతేనా? పరీక్షించడం అంటే ఏంటిది? నా దగ్గరికి ఒక 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 ఆప్షన్ వచ్చినందుకో నేను వెంటనే బయట అనాలా? ఇది దేవుని చిత్తమా కాదా? ప్రార్థన చేయాలి. అవును, దేవుడు ఒక కన్ఫర్మేషన్, ఒక నిశ్చయిత, ఏమంటారంటే ఒక సంతోషం, ఓకే అని నా మనసుకు అనిపించినప్పుడు, దేవుడు నా హృదయానికి అది తగిలినప్పుడు నేను ముందుకి కొనసాగవలసిన వాడనై ఉంటుంది. పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఎట్లాంటిదో తెలుసా? ఎట్లా పడితే అట్లా ఉండదు. 3 క్వాలిటీస్ ఉన్నాయి దేవుని చిత్తానికి. దేవుని చిత్తం ఉత్తమమైనటువంటిది, దేవుని చిత్తము అనుకూలమైనటువంటిది, దేవుని చిత్తము సంపూర్ణమనై ఉన్నది. సో కనుక ప్రియని బిడ్డలారా, దేవుని చిత్తము తెలుసుకోవాలి, దేవునికి ఇష్టాన్ని తెలుసుకోవాలి, దేవునికి ఇష్టానుసారమైన వారంగా బ్రతకాలి. ఎక్కువ శాతం మన ఇష్టమే, మన కోరికలే, మన ఆలోచనలే, మన తలంపులే. అబ్బా అనుకున్నాం కానన్నా దేవుని చిత్తం కాదు. అది ముందే తెలుసుకుంటే దెబ్బలు తగలకుండా ఉంటాయి కదా. కనుక మనము దేవుని దగ్గర పరీక్షించవలసిన వారు, దేవుని దగ్గర ఎదురు చూడవలసిన వారు ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రియములారా, జాగ్రత్తగా చూడండి. మనం ఏం కావాలి? రూపాంతరము పొందాలి. ఏం కావాలి? రూపాంతరము. ఇక్కడ చెప్పబడిన రూపాంతరం ఏంటిది? జీవితము మార్పు. నిత్యత్వానికి పోయే రూపాంతరం అది వేరే, పునరుద్ధానమందు పొందే రూపాంతరం వేరే. ఇక్కడ 12:2లో చెప్పబడినటువంటిది మన క్యారెక్టర్ చేంజ్, మన బ్రతుకు మార్పు, మన జీవితం మార్పు. రూపాంతరము పొందండి. ఎలా వస్తుంది రూపాంతరము? ప్రవర్తన ఎలా మారుతుంది? మనసు మారితే ప్రవర్తన మారుతుంది. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఎందుకు రూపాంతరం పొందాలి? 2 కారణాలు. ఒకటి, ఈ లోక మర్యాదను అనుసరించవు. నువ్వు ఎప్పుడైతే రూపాంతరం చెందుతావో ఈ లోకాన్ని ముట్టుకోవు, లోకాశల జోలికి వెళ్ళవు, లోకములో ఉన్న దాన్ని ఆశించు, లోకములో నడవవు. రెండవది, దేవుని చిత్తం ఏదో తెలుసుకోగలుగుతావు. దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకోవాలి అంటే నువ్వు రూపాంతరం చెందాలి. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. దేవుని చిత్తం ఎట్లాంటిదంటే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమనై ఉన్నది. అటువంటి దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం అయిపోవచ్చింది. ఇంకొక 3-4 నెలలు అయితే అయ్యేపోతుంది, సంవత్సరం గడిచిపోతుంది. ఇంకా 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 గొంగళి పురుగు బ్రతుకు ఉంటే గొంగళి పురుగుని తొక్కి సంపుతారు తప్పితే ఎవడు కూడా ఆడించడు, ఎవడు దాంతో సంతోషించడు. గొంగళి పురుగుని తీసి రోడ్డు మీద పడేస్తారు, లేదా కాలుతో తొక్కి చంపేస్తారు. అలాంటి బ్రతుకే ఉంటే ఒకరోజు గొంగళి పురుగుకి ఎటువంటి అంతం వస్తుందో అటువంటి అంతమే మనకు వస్తుంది. దాన్ని వదిలిపెడదాం, ఆ గొంగళి పురుగు బ్రతుకుని వదిలిపెడదాం. మార్పు చెందిన రూపాంతరం, సీతాకోక చిలుకల. క్రీస్తులో నీకు అన్నీ ఉన్నాయి. క్రీస్తులో నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడివి. క్రీస్తులో నిత్య జీవం ఉన్నది. క్రీస్తులో మహిమైశ్వర్యం ఉన్నది. మహిమ శరీరాలను పొందుకుంటావు. క్రీస్తు కలిగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. ఆయన్ను పొందుకో, ఈ లోకాన్ని వదిలిపెట్టు. లేదు నాకు రూపాంతరం అవసరం లేదు, అటు ఇటు ఉంటా అంటే నష్టపోయేటువంటిది నువ్వే. ప్రియమైన బిడ్డ,
నేను నువ్వు పరిశీలన చేసుకుని ఎక్కడ ఇంకా లోబడుతున్నావో ఆ లోకానికి, ఏది నిన్ను ఇంకా పట్టుకుని ఉంటుందో దాన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు సాగిపోదాం. ప్రభు యొక్క ప్రయాణములో ఒక మంచి సైనికులుగా ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.